రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి అసెంబ్లీలో అట్టుడికించిందనమాట. సో ఆసరా పెన్షన్ల పంపిణీ పెన్షన్లో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం 200 మాత్రమే. గడిచిన 10 ఏళ్లలో అన్ని రకాల ధరలు పెరిగినా కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పెన్షన్లో 200 మాత్రమే తన వాటాగా ఇస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అయితే మండిపడ్డారు. 60 ఏళ్ల పైబడిన వారందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పిన బీజేపీ మనం చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు గడిచిపోతున్నా అమలు చేయడం లేదని బీజేపీ సభ్యుడైతే అన్నారన్నమాట. అయితే మనం చూసుకుంటే విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలయ్యేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ నిర్వాహకం వల్లే పెన్షన్లు ఆలస్యం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల పెన్షన్లు ఆలస్యం అవుతూ ఉన్నాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు అయితే అన్నారు. ముఖ్యంగా చూసుకుంటే 2020లో జూలైలో నెల పెన్షన్లను జూలై నెల పెన్షన్లు ఆగస్టులో ఇచ్చారని, అప్పటి నుంచి పెన్షన్ల పంపిణీ జాప్యం జరుగుతుందని, 2018లో పెన్షన్ల వయోపరిమితి 57 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నప్పటికీ 3.5 ఏళ్ల తర్వాత పంపిణీ కూడా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిచేస్తుందని కూడా అన్నారన్నమాట. సో ఏది ఏమైనా వారు చేసిన వల్లే పెన్షన్ల పంపిణీ లేట్ అవుతుందని, తొందరలోనే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.